సరే గాని మా ఇంటి సైడ్ వస్తున్నావా? ఊకే నేనే రావన్నా, నువ్వే ఓసారి అత్తేంది మా ఇంటి సైడు. మీ ఇంటి సైడా? మీ ఇంటి సైడ్ వచ్చింది అనుకో, నేను మీ వాళ్ళు చూస్తే మన ఇద్దరు లాగా చేస్తారు ఇక. అదే కదా మనకు కావాల్సింది. మా సాలు గాని ఇటైతే చెప్పను రా. అత్తగాని మీ చెల్లున్నదా లేదా? గది ఇటు పోతుంది, దానికి ఒక పని అపాటనా ఎప్పుడు ఆ రమ్యతో ముచ్చట పెట్టుకుంటుంటది. మరి మీ చిన్నమ్మ చిన్న బాపు ఇంటికాడు ఉండరా? గాలి ఏడు ఉంటారే, వాళ్ళు పొద్దున్న ఎత్తిన చేనులకు పోతారు. నీకైతే అన్ని కావాలి, నువ్వు రాలేవని చెప్పనా? సరే సరే అత్తన్న. మీ అవ్వ చూసే చూడంగానే వినాయక చవితి వచ్చేపాయే. ఇక వారం 10 రోజులు అయితే సద్దుల బతుకమ్మ కూడా వస్తుంది. అవునే, ఇంకా 3-4 ఏళ్ళు అయితే కొత్త సంవత్సరం రానే వస్తుంది. చూసే చూడంగానే కాలం గడిచిపోతుంది, సంవత్సరం అయిపోయింది. అవును, ఏరేపల్లే గానీ అవ్వ భలేపో. ఇక కాలం ఆగుతుందా గాని మరి దసరా రానే బట్టే మనం షాపింగ్ కోవద్దా? గింత చెప్పిన షాపింగ్ కో ఏం చేస్తావే? అగో గింత చెప్పనంటావేంది? ఇప్పుడు పోతేనే మంచి రేట్లు తక్కువ ఉంటాయి, మంచి మంచి బట్టలు దొరుకుతాయి. అదే మనం మోక మీద పోయినాం అనుకో, అందరు కొనుక్కోగా మిగిలిన బట్టలు మనం తీసుకోవాలి, ఆడ అన్నంత రేటు పెట్టాలి. ఏంటిదే మిగిలిన బట్టలు అంటారు, అన్నంత రేటు పెట్టాలంటారు? ఎటు పోతారు, ఏం ప్లాన్ చేస్తారు? మా అన్నగాడు కటి దిక్కొచ్చిండు చూడు. ప్లాన్ లేదేం లేదు గాని ఆనే మధు, నువ్వు రోజు ఇడికి ఎందుకు వస్తానవే? అగో గట్లంటానవేంది లక్ష్మి, నేను మీకోసమే వస్తానా. నువ్వు మా కోసం వస్తానవో ఏమనుకన్నా లైన్ వేసడానికి వస్తానవో ఏమనికేరుక? గట్లంటానవేంది రమ్య? మాకు మా తెలిసే నువ్వు మా కోసం వస్తలేవు, మా అన్న కోసం వస్తాన్నావు. నువ్వు ఇంకోసారి ఇటు సైడ్ రానే రాకు. మీ ఇద్దరి గురించి మా పెద్దమ్మలకు తెలిసిందనుకో నన్ను తిడతారు. ఆనే మధు, నిజం చెప్పే, మీరిద్దరు లవ్ చేసుకుంటలేరా? అవునే, లవ్ చేసుకుంటాన్నాం. ఇన్ని రోజులు మా ఇంటికి వస్తే ఏదో మా సోపతికి వస్తున్నావు కావచ్చు అనుకున్నాం, కానీ నువ్వు గిట్లా వేస్తామని అనుకోలేదే. అంటే ఏదో ఒక రోజు మీకు చెప్దాం అనుకున్నానే. మా చెప్పినట్టే ఉంది. నీకు ఓటు తెలిస్తే ఓటు తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడతావో నీకే తెలియదు. నువ్వు ఉట్టి పిసబిత్తిరి దానివి అని లవ్ చేస్తాను అంటున్నావు కదా, నువ్వు పెళ్లి చేసుకుంటావా అని, లేకపోతే నడవంతరం కథేనా? నడమంతరం కథ ఎందుకు అవుతుంది, మేము పెళ్లి చేసుకుంటాం. నాకైతే అస్సలు నమ్మకం లేదు నీ మీద. నా మీద ఇప్పుడు నమ్మకం కలగాలంటే నేనేం చేయాలి చెప్పు లక్ష్మి? ఈ వారం రోజులు ఇట్లా పని మనిషిగా ఉండు. నువ్వు ఆగే రమ్య. ఇగో మధు, నీ మీద మాకు నమ్మకం కలగాలంటే మీరిద్దరు వారం రోజులు ఒకరినొకరు చూసుకోవద్దు, ఫోన్ మాట్లాడుకోవద్దు, చాటింగ్లు కూడా వేసుకోవద్దు, ఓకేనా? మమ్మల్ని విడదిద్దామని స్కెచ్ చేసిరానే మీరు? మీరు పెద్ద అమర ప్రేమికులు, మిమ్మల్ని విడదిద్దామా అని చూస్తాను. అయినా మేం దూరం ఉంటే మీకు నమ్మకం ఎట్లా కలుగుతుంది లక్ష్మి? మీరు దూరం ఉంటేనే మీకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందనేది తెలుస్తుంది. మీరు దూరం ఉండగలిగిరనుకో మీరు నిజమైన ప్రేమ అని మేము కూడా నమ్ముతాం. ఒకవేళ ఉండలేకపోయారు అనుకో మీది ఉత్తుత్త ప్రేమనే పో, మీది ఉత్తుత్త ప్రేమనే పో. సరే మాది నిజమైన ప్రేమనే. 1 వారం అయింది, 2 వారాలేనే ఉంటాం. అరే తిరుమల్, నా లవర్ నాతో మాట్లాడక 3 రోజులు అవుతుందిరా. ఎందుకురా, ఏమన్నా గొడవ అయిందా? గొడవ కాలేదురా, మా చెల్లె లక్ష్మి ఉంది కదా, ఉన్నది, అది దాంతో చెప్పిందట, మీ నిజమైన ప్రేమ అయితే వారం రోజుల దాకా ఊరుకోలు చూసుకోవద్దు, మాట్లాడుకోవద్దు, చాటింగ్ చేసుకోవద్దు అని చెప్పిందట్రా. ఆ బిత్తిరి చెప్తే ఈ బిత్తిరి నవ్వింది, అదే మాట పట్టుకొని నాతో మాట్లాడలేదు, నన్ను చూస్తాను కూడా వస్తలేదు. నాకేమో దాన్ని చూడబుద్ధి అవుతుంది. ఇంకో 3 రోజులు ఆగలేవురా, చూసేవు. అరే నా వల్ల అయితలేదురా, తను చూసుడే వాళ్ళకి అంతే. ఒక మార్గం ఉందిరా, దొంగ సాటున పోయి చూసేద్దాంపా. దొంగ చట్టం చూసేస్తే అలా చూసిరనుకో
మన ఇప్పుడు కలుగుతాయి. ఒక ఐడియా. చెప్పు. ఇది మంచిగా ఉందిరా. చెల్లే చెల్లే ఏంద్రా అన్న? చెల్లే నీ డ్రెస్ ఇవ్వమానే. నా డ్రెస్సా? నీకెందుకురా? మేము వేసుకుంటానికి. మాగురా నువ్వు. మాగా చెల్లే మన మక్క చెల్ల పిట్టలు కోతులు బాగా వస్తాయి, మక్క అంతా తింటాయి. అవి రాకుండా బేరు పెట్టడానికి నీ డ్రెస్ ఇవ్వమంటానా. ఓహో అందుకా? సరే తీసుకొస్తా. ఒకటి కాదు 2 డ్రెస్సులు తీసుకురా. 2 తీసుకురా. కొద్దిగా మంచి డ్రెస్సులు తీసుకురా. సిరిగినవి దేకు అంతగానే పడుతుంది. బెదిరి పెట్టడానికేనా? ఎట్లుంటేంది? అయినా నా దగ్గర చినిగినే లేవుతి, తీసుకొత్తాగు. ఇక వాటి 2 తెచ్చిన. సరే. అరే రారా చెప్పరా. అత్తానా దాదా లేట్ అవుతుంది. పిల్లలు గింతుకుని అరే తిరుమలు నీ పిల్లలేదురా గింతుపినాయి. ఓ ఇవారా, నాకు వెనక బ్యాగ్ లేదు కదా, అందుకే పెంచినా. సరే మరి ఆ బ్యాగ్ వాళ్ళకుండా చూసుకో. ఏం బాగా కదా. అగో ఇవి సేమ్ నా డ్రెస్సులు లెక్కనే ఉన్నాయండి. కుంపదీసి బాడుకోవాలి నా డ్రెస్సులు వేసుకొని ఆ పోరిని చూడ్డానికి పోతారా ఏంది? ఆ పోరిని చూడకుండా ఉండేటట్లేడుగా ఈడు. ఛీ, అయినా ఈడెక్కడ పోతా నాకేంది. పోరి భలే ఉన్నదప్పా. ఆ ముసోడేమరా నేను బాగా చూస్తాడు. నన్ను కాదురా, నా బిర్రని చూస్తాడు. తాతకు చిన్న జలకిచ్చేస్తావు. ఎందుకు తీరా? ఏ ఆగు. అరే ఏంట్రా ఇది? పోరి టాక్తాంది కదా. ఆహా తాత ఈ ఆశల మది వాళ్ళ ఇల్లు ఎక్కడ? గిట్ల 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 పోవాలి. ఎట్లా? అయిపోయి గిటేనా? వస్తే శ్రీలీల గిటేనట పావే. మళ్ళీ ఇట్లా పడేస్తావా? మళ్ళీ ఇట్లా కూడా వేస్తాం. బాయ్. తిని కూర్చుంటా. ఇట్లా పడరా. బాయ్. అసలుడే గాని మహానుభావుడు. మన ఇంటికి వస్తాను. ఏమోరా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒకసారి ఆగండి. ఏ ఊరు మీది? మాది కుక్కల గూడూరు. కుక్కలు కూడా గిట్ ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ ఆశీల మధు ఉంది కదా, ఆమె మా క్లాస్మేట్లు. క్లాస్మేటా? అది నా కూడా క్లాస్మేటే. అయ్యో మాకు చిన్నప్పటి క్లాస్మేట్, నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ దాకా. ఏమంటే చిన్నప్పుడు క్లాస్మేటా? అలా మా వాళ్ళ ఇంటికాడ చదివింది కానీ. ఎందుకు వచ్చారు? మేమా అంటే కలిసిపోదామని వచ్చినాం. బాగా రోజులే కదా కలవక. అచ్చా కలిసిపోదామని వచ్చారా? ఈ మేడం బ్యాగ్ ఏంది గంతగానో ఊపింది? ఓహో ఇదా, ఆటోల రంగా చీమలు కుట్టినాయి అందుకే ఊపినాయి. ఏ పావే పోదాం.
అరే తిరుమల్ వాళ్ళ అమ్మకి ఇట్లున్నదంట వారా అసలే వాళ్ళ అమ్మని చూస్తే నాకు ఇది పడుతుంది వాళ్ళ అమ్మ ఉన్నా ఏం కాదురా మనల్ని గెటప్ లో చూసి గుర్తుపట్టది కావు కదా మర్చిపోయినా అరే నీ పిల్ల వస్తాందిరా అవు కదా హలో హాయ్ హాయ్ గిదేవతి నాకు హాయ్ చెప్తాంది. నీ పిల్ల ఏందిరా నువ్వు హాయ్ చెప్పినా చెప్తలేదు. అరే మనం ఈ గెటప్లో ఉన్నాం కదా అందుకే గుర్తుపడతలేదు కావచ్చు. వాళ్ళ అమ్మ కూడా ఇంత అట్టున్నదిరా. ఫస్ట్ ఈ గెటప్ తీసేద్దాంపా. తీసేద్దాం. ఏ మెంటల్ నేనే. శ్రీకాంత్ నువ్వేనా? ఎవర్రా మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చిర్రా మీరు? అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు అమ్మ కళ్యాణకు వచ్చినాం. కళ్యాణకు మా అమ్మ అప్పాలు చేతుందట. ఉన్నదా కళ్యాణకు? మా అమ్మ అప్పాలు చేతుందట. ఉన్నదా కళ్యాణకు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. మీదే ఊర్రా? ఈ ఊరే అమ్మ. ఇక్కడనే మా ఇల్లు. చీకటి రంగులు కొడుకున్నాం. చీకటి రాములు ఇల్లేమో ఊరు మొదట, మా ఇల్లేమో ఊరు మధ్యన. తమాషాలు చేస్తారా? ఎందుకు వచ్చిర్రు మీరు? అంటే ఆంటీ పాతినిప సామాన్ కొడుతుంది కచ్చిన ఉన్నాయా? పాతినిప సామాన్ కొడుతుంది కచ్చిన ఉన్నాయా? నాటకాలు ఆడతారా మీరు? నా పోరి కోసం రాలేదా? నీ పోరా? ఆంటీ నీకు కూడా పోరుందా? ఆంటీ నీకు కూడా పోరుందా? కథలు పడతారా? నా ఇంటికి వచ్చే నా బిడ్డకు లైటింగ్ కొట్టుకుంటా నీ తల్లి. అమ్మా ఈ అన్నయ్య లేవనకు. అదే అర్థమైతలేదురా. నాకు అర్థమైందిరా. అమ్మని చూసింది ఎక్కడ విషయం తెలుస్తుందా అని ఎవరు అన్యాయం చేసి ఇప్పుడు ఏం చేద్దాం? అన్నయ్య అన్నది ఇంకేం చేద్దాం? పీకుదాం. ఏమో కుస పెడతారు. అమ్మా అలా నిడిచిపెట్టే. శ్రీకాంత్ అన్నయ్య, తిరుమల అన్నయ్య, ఏం కావాలి మీకు? ఏం లేదు. శ్రీకాంత్ లవర్ నన్ను అంటున్నారా? No, 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 no. సింపురా 3 రోజులు దూరం ఉంటేనే లవర్ని అన్నయ్య అని రారా?
ఏమో నాకేం తెలుసురా. తూ నా బతుకు ఇక నేను బతకరా నేను చచ్చిపోతా. అద్దు ఆగురా ఆగు. ఈ పోరి కాకపోతే ఇంకో పోరి 130 కోట్ల మంది ఉన్న మన దేశంలో సగం అంటే 75 కోట్ల మంది అని ఆడోళ్ళు ఉంటారు కావచ్చురా. అయితే గంత మంది ఆడోళ్ళు వచ్చిన మన దేశంలో ఒక్కడి దానికోసం చస్తే పాపం తగులుతుందిరా. అది కూడా నిజమేరా. అయితే పా ఇంకో పోని ఇంట్లో ఆడదాం. శ్రీకాంత్ ఆగు. అరే ఈ నన్నే అనేడారా దీన్ని చంపుతా. ఏ మెంటల్ ఆగు. మా అమ్మ ఉన్నదాన్ని కవర్ చేయడానికి అన్నయ్య అన్న. మీరు ఇటు వచ్చినాక మా అమ్మ ఏమన్నదో తెలుసా? గా తెల్లగి పిల్లగాడు ఎవరి కొడుకే? గా ఇప్పల లక్ష్మణ్ పెద్ద బాపు కొడుకే. ఓ గా కనకన్న కొడుక. నీకు అన్నగాడే పొల్లా బావ అవుతాడు బావా. రోజు పక్క సోకాయ 2-3 గాజులాయ్, రోజు పక్క సోకాయ 2-3 గాజులాయ్, రోజు పక్క సోకాయ 2-3 గాజులాయ్. ఓ చంపకు ఓ రంగు ఓ చంపకు ఓ కళ్ళకు అద్దారాయ కాళ్ళకు మరదలరా. వాళ్ళ అమ్మనే బావా అని చెప్పిందంటే నీ లైన్ క్లియర్, లవ్ సెట్. నెక్స్ట్ పెళ్ళి మా అమ్మ.